తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ సహా ఇతర బస్సు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వికారాబాద్, కూకట్పల్లి డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్టీసీ డిపోల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, హైదరాబాద్ వ్యాప్తంగా బస్సుల బంద్ ప్రభావం ఏ విధంగా ఉంది? అలాగే జేబీఎస్ దగ్గర చూసుకున్నట్టయితే కొంచెం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? రైట్ అనిల్, మొత్తానికైతే ఉదయం నుంచి కూడా అన్ని డిపోల వద్ద బస్సులు పూర్తి స్థాయిలో నిలిచిపోయి కార్మికులు అందరూ కూడా రోడ్డెక్కారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం జేబీఎస్ వస్తున్నాం. జేబీఎస్ సంబంధించిన కార్మిక జేఏసీ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడేందుకు సంబంధించిన నగేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఉదయం నుంచి సమ్మెలోకి అయితే వెళ్ళారు. ఆల్రెడీ కొన్ని బస్సులు కూడా ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఏంటి సమ్మె ఏ విధంగా సాగుతుంది? సమ్మె అసలు ప్రభుత్వం స్పెషల్ ఒక దానకాండ చేస్తుంది. సమ్మె ఎవరి గురించి చేస్తున్నాం? ప్రభుత్వం గురించి చేస్తున్నాం. ప్రభుత్వంలో సర్వీసులు మంచిగా నడవాలి, ప్రజలకు మేలైన సౌకర్యం కల్పించాలని మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. మా కోసం ఇవ్వలేదు. డిమాండ్లో మాది కూడా ఉంది. అది పనిచేసేవాడు కూడా కడుపు నిండా తినాలి కదా, కాబట్టి మా డిమాండ్స్ పెట్టినాం. వాళ్ళు మాకు తప్పు తోపట్టిస్తారు. విలేకరులకు చెప్పి మీడియా ద్వారా చెప్పారు మా డిమాండ్స్ తక్కువ ఉన్నాయి, ప్రజలకే ఎక్కువ ఉన్నాయి డిమాండ్. ప్రజా రవాణా ఉండాలి, ప్రైవేటీకరణ కావద్దు. ఈవీ బస్సులు అయితే ఎవరైతే ఉన్నాయో మేఘా కృష్ణారెడ్డి ఆంధ్ర ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి ఈ మేఘా కృష్ణారెడ్డి సర్వీసులు నడిపిస్తున్నాడు. జేబీఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా ప్రైవేటే. ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఆపరేట్ చేయడం జరుగుతలేదు. ప్రజలు మాకు సహకరించాలి, ప్రభుత్వమే దానకాండ చేయడం జరుగుతుంది. కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సమ్మెకి సంబంధించి ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? సమ్మె మాకు ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం, సంఘాలు ఇచ్చే వరకు మెయిన్ ఈ 3 డిమాండ్లు ప్రధానమైనవి. ఇవి చేసే వరకు సమ్మె జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా కొంతమందితో మాట్లాడించిన ఏంటి మీరు చేసే సమ్మెకి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఏం పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుతోంది. కార్మికులంతా ఏకమవుతున్న పరిస్థితి కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము మీడియా ద్వారా ప్రభుత్వం చేసేది న్యాయపరమైన డిమాండ్ మాది. మా డిమాండ్లు న్యాయపరమైనవే. మేము చేసే స్ట్రైక్ కూడా లీగల్ గానే ఉంది. ఈ రోజు మీరు అంటున్నారు కానీ అసలు ఆర్టీసీ కార్మికులు ఒక్క కార్మికుడు కూడా ప్రతి డిపో నుంచి ఒక కార్మికుడు కూడా బయటకు పోలేదు. ఏమున్నా ప్రైవేట్ వెహికల్ను ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి నిన్న ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు డ్యూటీలకు పంపించిన వాళ్ళు మాత్రమే డ్యూటీలు చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఆర్టీసీ సమ్మె ప్రోత్సహిస్తున్నదే ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రభుత్వం రాకముందు మాకు కొన్ని డిమాండ్లు రిక్రూట్మెంట్ కొనసాగాలి. ఉన్న పీఆర్సీలు పెండింగ్ ఉండే అప్పటి కూడా ఆ పీఆర్సీలను ఇస్తామని చెప్పిండ్రు. ఇంకొకటి ఎలక్ట్రికల్ వెహికల్లను ఆర్టీసీ తీసుకొని ఆర్టీసీ డ్రైవర్ల చేత డ్యూటీలు చేయాలని ఈ డిమాండ్ల మీద మేము ఆ రోజు కొట్లాడుతున్నాం. ఆ రోజు మీరు అధికారంలోకి రానప్పుడు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఉన్నాయి కూడా ఈ డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి అదే డిమాండ్ల గురించి మేము స్ట్రైక్ నోటీసు 2025లో ఇచ్చినాము. అప్పట్లో ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి మాకు టైం ఇవ్వండి అంటే ఒక 4 నెలలు ఇవ్వండి అంటే 8 నెలల సమయం ఇచ్చినాము. మళ్ళీ రెండోసారి కూడా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 42 రోజులు అయిపోయింది. కానీ ఎలాంటి చర్చలకు పిలవకుండా సమస్యను ఇంకా జటిలం చేసింది ప్రభుత్వం. కానీ నిన్న సాయంత్రం పిలిచి మళ్ళీ 4 వారాలంటారు. అంటే 42 రోజుల క్రితం ఇచ్చినప్పుడు చర్చలకు పిలిచి ఎంత పెద్ద సమస్యనైనా చర్చలతోన సమస్యలు పరిష్కారం అవుతాయి. మేము ఏమనుకున్నామంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగింది.
ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికుల పొట్ట నిండుతుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఒకటే మీ మీడియా ద్వారా ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికుల తరఫున మాకు న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చి మమ్మల్ని అందరినీ ఆర్టీసీ కార్మికులు సమ్మె నుంచి విరమించి ఉద్యోగాలు చేసుకునే రకంగా చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. అమ్మా, ఇప్పటికే చాలా మంది కార్మికులంతా కూడా రోడ్డు మీద రావడం జరిగింది. మీ సమస్యల కోసం మీరు రోడ్డు ఎక్కారు. అదే సమయంలో ప్రజలు కొంత ఇబ్బంది కలుగుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే మేము సమ్మె చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చినాము. 42 రోజులు అయిపోయింది. అప్పటికి కూడా మాకు చర్చలకు విలువలేదు. వాళ్ళ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాతనే మేము సమ్మెలోకి దిగినాము. పబ్లిక్ ఇబ్బంది కావద్దని కోరుకుంటున్నాము. మా ఏమి న్యాయపరమైన డిమాండ్లు ఇవి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే మాకు ఆర్టీసీ గవర్నమెంట్ లో విలీనం చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు చేయలేదు ఇంతవరకు. దానికోసం మేము డిమాండ్ ఇచ్చి న్యాయపరంగా కోరుకుంటున్నాము. ఏం చెప్పాలనుకున్నాను మీరు? మేము ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ముందే 45 డేస్ ముందే స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. వాళ్లకు అవగాహన కలిగించాము. ప్రయాణికులు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరు కూడా మాకు ఆపోజిట్ గా ఎవరు మాట్లాడతలేరు. కానీ జేఏసీ వాళ్ళు ఇచ్చిన డిమాండ్ ఏంటిది? రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందుకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ మేము అడుగుతున్నాము. ఫస్ట్ అధికారంలో వచ్చిన తర్వాత ఫస్ట్ స్ట్రైక్ నోటీస్ ఇస్తే ఇప్పుడే మేము గవర్నమెంట్ కొత్త ఫామ్ అయ్యాం కాబట్టి కొన్ని రోజులు ఆగండి అంటే 8 నెలల టైం ఇచ్చాము ఆగండి అని. మళ్ళా ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 42 డేస్ అయినా కూడా మళ్ళీ 4 వారాలు ఆగండి అంటే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తుంది తప్ప మా డిమాండ్ నెరవేరుస్తానని గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉంది. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా మేము కూడా ఆర్టీసీ వాళ్ళని కూడా ప్రయాణికుల ఇబ్బంది కావద్దని అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పోస్ట్ పోన్ చేశాము స్ట్రైక్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, అన్ని అయిపోయినాయి. కానీ ఇప్పుడు కూడా మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల వద్ద కూడా అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరగబోతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించే అవకాశం ఉన్నట్టయితే మనకి ఇంటర్నల్ గా సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా కూడా ఈ రోజు చాలా కీలకమైన చర్చలు కూడా జరగబోతున్నాయి. జరిగిన తర్వాత సమ్మె పైన ముందుకు వెళ్తారా వెనక్కి వస్తారా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అనిల్, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. రెడ్డిగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ సహా ఇతర బస్సు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇక వికారాబాద్, కూకట్పల్లి డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు ఆర్టీసీ డిపోల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ సహా ఇతర బస్సు డిపోలు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వికారాబాద్, కూకట్పల్లి డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్టీసీ డిపోల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ప్రభుత్వం